అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 2026లో కుంభరాశిలో ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఏర్పడుతోంది. అమావాస్య సమయంలో 5 ముఖ్య గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండడం జరుగుతోంది. ఈ కలయికను పంచగ్రహకూటమి అంటారు. ఒకేసారి అనేక గ్రహాల శక్తి పనిచేసే కారణంగా దీనికి జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కుంభరాశివారికి ఈ సమయం వ్యక్తిత్వం, నిర్ణయాలు మరియు జీవిత దిశపై ప్రభావం చూపుతుంది. అనేక గ్రహాలు మీ స్వరాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనలు, లక్ష్యాలు మరియు ప్రజల్లో మీ ప్రతిష్టపై ఎక్కువ దృష్టి పడుతుంది. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్వచించాలనే భావన కలగవచ్చు. వృత్తిపరంగా కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే అవి బాధ్యతలతో కూడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యక్తిగత సంబంధాల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమవుతుంది. అమావాస్య ప్రభావం వల్ల భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. వెంటనే స్పందించడం కంటే ఒకసారి ఆలోచించి మాట్లాడడం మంచిది. సమతుల్యతను కాపాడుకోవాలి. ఈ గ్రహస్థితి నాయకత్వ లక్షణాలను బయటకు తీసుకురాగలదు. మీ ఆలోచనలు స్పష్టంగా చెప్పాలనే ధైర్యం పెరుగుతుంది. అయితే ఒకేసారి అనేక గ్రహశక్తులు పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కూడా ఉండొచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఉత్తమ మార్గం ఆలోచించి చర్య తీసుకోవడం. సహనం పాటించండి. భావోద్వేగాల ఆధారంగా కాకుండా లెక్కచేసిన నిర్ణయాలు తీసుకోండి. ధ్యానం, ప్రణాళిక మరియు క్రమశిక్షణ మీకు మంచి ఫలితాలు ఇవ్వగలవు. మొత్తంమీద అమావాస్యతో కలిసిన ఈ పంచగ్రహకూటమి కుంభరాశి వారికి మార్పును తీసుకువచ్చే కాలం. ఇది పూర్తిగా మంచిదో చెడ్డదో కాదు. మీరు ఎలా స్పందిస్తారో దానిమీద ఫలితం ఆధారపడి ఉంటుంది. స్పష్టతతో, జాగ్రత్తగా ముందుకు సాగండి.